4 గోడలకు వెళ్ళండి, 4 గోడల నుంచి మధ్యలో 4 గోడలకు వెళ్ళి మళ్ళీ రోడ్డు మీద ట్రాఫిక్ ఇసుల వీళ్ళకి మానసిక వికాసానికి కానీ వీళ్ళు ఎదగడానికి కానీ ఏమున్నాయి? పేదస్థానాలు ఎక్కడున్నాయి? ఒక ప్రత్యేకమైన స్కిల్స్ నేర్చుకోవడానికి ఎలాంటి సదుపాయాలు ప్రభుత్వాలు చేయకపోతే యువత ఎక్కడి నుంచి బలపడుతుంది? అంటే అందరూ మనం కూర్చోబెట్టి బలహీనమైన యువతను మనం తయారు చేసేది ఇదేనా స్వామి వివేకానంద కోరుకుంది? ఇదేనా సుభాష్ చంద్రబోస్ కోరుకుంది? ఇదేనా భగత్ సింగ్ కోరుకుంది? ఇదేనా మహాత్మా గాంధీ కోరుకుంది? నేను నమ్ముతున్నాను, నేను చిత్తశుద్ధిగా ఉన్నాను. నేను సినిమాల్లోనే మిమ్మల్ని ఇంత బలంగా నేను ఒక బలమైన సందేశాలు ఇవ్వగలను. అలాంటిది నాకు ఎప్పుడు మీరు అవకాశం ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రిగా తెలియదు, కానీ మీ ఇష్టం. నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు 2019కి ఇస్తారో ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు, కానీ నేను జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించిన రోజున ఎప్పుడు ఇస్తే మీకు మీరు అప్పుడు నేను దానికోసం ఎదురు చూస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి అవ్వడానికి కాదు, ఒక బలమైన సామాజిక మార్పులు తీసుకురావడానికి, లక్షలాది యువతకి ఆశ కల్పించడానికి, ఆడపడుచులకి మీకు ఉన్నాడు ఒక అన్నయ్య మీకు అండగా ఉండాలని చెప్పడానికి. మీరు రోడ్ల మీదకి వెళ్తే మిమ్మల్ని ఏ ఆకుతాయిన ఒక మాట నన్ను సమాజం కావాలి. అధికారులని ఉదాహరణగా చెప్పాడు భీమవరంలో ఫ్లెక్సీ దించితే గొడవ ఎందుకు రావాలి? దీనికి లా అండ్ ఆర్డర్ ఎక్కడ పేరైంది? ఇక్కడ ఒక వర్గం మీద మీరు కేసులు పెట్టించే వర్గం మీద వదిలేస్తే తప్పులు రావా? గొడవలు జరగవా? ఈ రోజుకి మనం మెచ్చిన తినాలిపోతే అక్కడ విద్యార్థులు చెప్తా ఉన్నారు, ఒక హీరో మేము కటౌట్లు కడితే నేను కడతామంటే వద్దని చెప్పారు. వాళ్ళు వేరే హీరో కటౌట్లు అంటే అసలు సినిమా సంబంధించిన వ్యవహారాలు కాలేజీల్లో ఏంటున్న ప్రశ్న విద్యాలయాల నుండి కాలేజీల నుండి చదువుకోవడానికి సినిమా మాత్రం మాట్లాడడానికి, అది సినిమా కటౌట్లు కట్టాలి కాబట్టి సినిమా అంటే వ్యవస్థ ఏం చేస్తుంది? దీన్ని ఎవరు తప్పుపట్టాలి? విద్యార్థులను తప్పుపట్టాలి, యంత్రాంగాన్ని తప్పుపడతాం, అధికార యంత్రాంగాన్ని తప్పుపడతాం, రెవెన్యూ వ్యవస్థను తప్పుపడతాం, మంత్రిత్వ శాఖను తప్పులు పట్టాలి. నా భయం అయితే గుంటూరులో కానీ మనకి ఆంధ్రాలో కానీ గొడవలు వస్తాయి, కుల పోరాటాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ కులంగా చూడొచ్చు, పవన్ కళ్యాణ్ అందరూ వాడిగా చూడొచ్చు. ఎలా చూస్తామో లేదు మన మనిషి తాలూకు ఉన్నతిని బట్టి ఉంటుంది. నేను అందరినీ సమానంగా చూస్తాను. సపోర్ట్ చేసినప్పుడు నేను అందరూ బాగుండాలని సపోర్ట్ చేస్తాను. వాళ్ళు వివక్ష చూపించినా కానీ నాకేం బాధ అనిపించదు. వాళ్ళు ఇంకా మెచ్యూరిటీ రాలేదనుకుంటారు. చాలా మంది అభిమానులు బాధపడుతూ ఉంటారు, ఈ అవినీతి వ్యవస్థలు మేము నడిపేస్తారంటే. పగలు జనసేన అని చెప్పి రాత్రులు మళ్ళీ వేరే తెలుగుదేశం నాయకులకు వెళ్ళే వ్యక్తులు కూడా మన చుట్టుపక్కల నాకు తెలుసు. పగలంతా పవన్ కళ్యాణ్ రావాలి, రాష్ట్రంలో పూట మెట్టుకెళ్ళి ఉదాహరణకి మన వైజాగ్లో చెప్తా ఉన్నాం. పగలంతా పవన్ కళ్యాణ్ అని చెప్పి తిరుగుతూ జనసేన తిరుగుతూ రాత్రులు తెలుగుదేశం నాయకులు గంట గడించూ ఉంటారు. నాకు అనిపిస్తుంది అందరూ భయం. పొద్దున్న మెసేజ్ పంపించారు, మనం మిమ్మల్ని జనతత్వాలు నడిపేస్తారంటే పవన్ కళ్యాణ్ తట్టుకొని రాజకీయాలకి ఈ కేవలం రాజకీయాల కంటే ఇదే గంటా గారిని ఉదాహరణ చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే టీఆర్పీ అప్పుడు వచ్చి కాంగ్రెస్ లో కలపమని వ్యక్తులు ఒక ఆయన ముఖ్యుడు ఆ మాట విన్నాను. దాని పూర్వకుడు ఉంది. అదే వ్యక్తులు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మళ్ళీ 2019 అవసరం వచ్చింది. ఆ రోజు మళ్ళీ నాకు అదే వ్యక్తులు చెప్తా ఉన్నారు, అవసరంగా కలిపేసేవారన్న పార్టీని ఆ రోజున ఉంచుంటే మనకి ఈ రోజున ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ అదే వ్యక్తితోనే ఆయన తరపున ప్రచారం చేశాం భూమికి. ఆయనకి ఏమాత్రం కనికరం కృతజ్ఞత ఉందా అంటే కాకినాడలో మీటింగ్ పెడుతుంటే ఆయన ఏదో టెక్నికల్ మినిస్టర్ ఒకటి యూనివర్సిటీకి సంబంధించి పర్మిషన్ ఇవ్వలేదండి మన సభకి. నేను ప్రచారం చేసి గెలవడానికి కారణం అయితే, ఆయన గెలవడానికి కారణం అయితే, అంటే ఇంత కట్ త్రోట్గా ఉంటారు మనుషులు, ఇంత నిర్దాక్షిణ్యంగా ఉంటారు మనుషులు రాజకీయాల్లో. వీళ్ళని తట్టుకోలేకనే నేను ఉంటాను. అంత గుండె లేకుండా ఉన్నాను, బలంగా తట్టుకుంటాను వీళ్ళందరినీ. మీకు ఎందుకు చెప్తున్నాను అభిమానులందరికీ అంటే, నేను ఇవన్నీ తెలుసు నాకు.
చాలా మంది మనకి ఇష్టమైన నాయకులు కూడా రావచ్చు. నా మీద విపరీతమైన అభిమానంతో ఎవరు రావద్దని చెప్పకండి. సమాజంలో అందరూ ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకున్నాం, మనం బలంగా ఉండి నీతిగా ఉండి అవినీతితో కూడిన వ్యక్తులు కూడా వస్తారు మన చుట్టూ, మనం కాదనలేం. ఒకసారి గెలవాల్సిన పరిస్థితులు ఉంటే తీసుకుంటాను, తెలిసే తీసుకుంటాను. అది కూడా చెప్తున్నాను మీకు, అవసరం అనిపిస్తే. ఎందుకంటే వాస్తవంగా చేద్దాం రాజకీయాలు. నేను అన్నా హజారే గారిలోగా జాతీయ జెండా పట్టుకొని అంతా మంచి జరగాలని కోరుకున్నాను. బాగా తెలుసు, అవినీతితో నిండిపోయిన వ్యవస్థల ప్రక్షాళన జరగాలంటే బురదలో దిగాలి. ఒక కమలం కూడా బురదలో నుంచే వికసిస్తుంది. జనసేన అనే ఒక పార్టీ కూడా ఈ అవినీతి వ్యవస్థ నుంచే నివేదనగా, ప్రజలకి నివేదన మంచి చేసేలా ఒక కమలంలాగా ఒక రోజున జనసేన పార్టీ వచ్చి తీరుతుంది, ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ఈ అవినీతి పనులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన సద్బుద్ధి వల్ల వాళ్ళు చెడుపుచ్చి వదులుకుంటారో, వాళ్ళు చెడుపుచ్చి మనకంటూ చాలు అనేది కాలం నిర్ణయించాలంటే నేను చాలా బలమైన వ్యక్తి, నన్ను ఎవరు మార్చలేరు. ఎన్ని కోట్లు ఇచ్చానా, ఎన్ని వేల కోట్లు నాకు ఆఫర్ చేసినా, భయపెట్టినా ఏ రోజు కూడా నేను బతకల. ఎందుకంటే నేను చాలా దశాబ్దాలు ఆలోచించాను రాజకీయాల్లోకి రావడానికి. విసిగిపోయాను. మార్చాలి ఇది. ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకుండా కానీ ఉండుంటే వైజాగ్లోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీరత్న కంపెనీ కేంద్ర ప్రభుత్వం ఈ పార్టీ వదిలేసింది. తెలుగుదేశం ప్రభుత్వం బలం లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభల్లోకి వెళ్ళకపోవడం, ప్రధానమంత్రి గారు అంటే భయపడటం, మరి ఏంటో తెలియదు. వీళ్ళెవరు అడగకపోతే అయిపోయి ఉండేది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజున ప్రైవేట్ పరం అయిపోయి ఉండేది. కానీ జనసేన బలంగా నిలబడింది, వామపక్షాలు బలంగా నిలబడ్డాయి. నేను కార్మికులకు అండగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకుండా ఆప్ చేయగలిగిన రోజున ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు అందరూ ఈ రోజు ఉద్యోగ కుటుంబాలు నవ్వుతూ ఉన్నారు. ఈ రోజున ఆనందంగా ఉన్నారు. అంటే నిజంగా పని చెయ్యాలి అంటే ప్రజల కోసం నిన్ను ఎట్లా చేసి తీసుకోండి. ఒక ఎంపీ ఎమ్మెల్యే లేకుండా కూడా చేసుకోవచ్చు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత నాకేం కోపాలు ఉంటాయి, మీకు చంద్రబాబు గారికి నాకేం కోపాలు ఉంటాయి. మీరు ప్రజలకు ఏం చేస్తారో చేయండి కదా నేను కోరుకునేది. అవి చేయనప్పుడు నేనేం చేస్తాను? పోరాటం చేయాలి. నేను మీ అందరూ కోరుకుంటుంది కూడా 2019 చాలా కీలకమైన సంవత్సరం, చాలా క్లిష్టమైన సంవత్సరం. మీరు చూశారు రాజకీయాలు ఎలా మారిపోతున్నాయో. ఒకరికి నమస్కారం పెడితే ఆ పార్టీ తల ఉంచారంటారు. ముఖ్యమంత్రి గారు షేక్ హ్యాండ్ ఇస్తే వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం గౌరవపోయారంటారు. చంద్రబాబు గారికి వైసీపీ నాయకులను కలిసి నమస్కారం పెడితే తెలుగుదేశం నాయకులు వైసీపీలు కలిసి ఆధారుతున్నారంటారు. బీజేపీ నాయకులను గులాంగిరి అంటారు, బానిస అంటారు. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నేను ఏ వ్యూహం వేసినా, ఏమి చెప్పినా నేను మీకు చెప్పే చేస్తాను. మిమ్మల్ని మోసం చేయలేదు, చెప్తాను. నేను నిర్ణయం తీసుకుంటున్నాను. దెబ్బతింటే నేను నిర్ణయం తెలిసి తీసుకుంటాను. మీ వెనక మిమ్మల్ని ఎందుకంటే అందరూ మిమ్మల్ని మోసం చేశారు, మనల్ని మోసం చేశారు. అలాంటి వెన్నుపోట్ల వ్యక్తులుగా, అలాంటి మోసగాడిగా నేను ఉన్నాను. మంచిగా చూడ మీరు నేను తిప్పినా, తిమ్మినా, హక్కులు చేర్చుకున్నా, ప్రేమించినా నేను సత్యంగా మాట్లాడతాను. మీకు జనసేన పార్టీ 2019లో బలమైన స్థానంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ చట్టసభలోకి, పార్లమెంట్లోకి. ఈ రోజున 1000 కోట్లు లేకపోయినప్పటికీ అఖండమైన బలం ఉంది. 1%